ప్రస్తుతం ప్రపంచ దేశాలు ఎక్కడికక్కడ చర్చించుకునే ఏకైక అంశం హెచ్ఎంపీవీ వైరస్, హ్యూమన్ మెటా నీమో వైరస్. ప్రధానంగా అందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే యూనియన్ హెల్త్ మినిస్టర్ జేపీ నడ్డా గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. నిన్ననే ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా స్పష్టంగా చెప్పారు. ఈ వైరస్ కొత్త ఏమీ కాదు. 2001 లోనే ఈ వైరస్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది. చాలా మైల్డ్ సిమ్టమ్స్, రెస్పిరేటరీ సిస్టమ్ ని అటాక్ చేస్తుంది. అలాగే ఒక రొంపగా గానీ మీకు ఎవరికైనా అనిపిస్తే మీరు తక్షణమే మాస్క్ వేసుకోండి, చేతుల్ని 20 సెకండ్లు వాష్ చేసుకోండి. ఇంకా ఇబ్బంది కలిగినట్లయితే తక్షణమే డాక్టర్స్ ని సంప్రదించండి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మెడికల్ సిస్టమ్ తోటి పర్యవేక్షించడం జరిగింది. ఏదైతే ఈ వైరస్ టెస్టింగ్ కిట్స్ అన్ని కూడా అందుబాటులోకి తీసుకురావాలని, సుమారు 3000 కిట్స్ అన్నింటినీ కూడా అందుబాటులో తెమ్మని కూడా చెప్పడం జరిగింది. అలాగే మరి రాజమహేంద్రవరం గవర్నమెంట్ హాస్పిటల్ కి రావడం, దానికి సంబంధించిన వైద్య నిపుణులతోటి ఇప్పుడు దాకా చర్చించి ఏమిటి ఈ యొక్క వైరస్ గాని స్ప్రెడ్ అయితే మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటని అడగడం జరిగింది. వారు కూడా రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ చాలా అప్రమత్తంగా ఉన్నారు. ఇక్కడ వైద్యులు మేము ప్రజల్ని కోరేది ఒక్కటే, మనం చేయవలసిన జాగ్రత్తలు పాటిస్తూ అవసరమైన మేరకు మీకు ఏదైనా ఇబ్బంది ఉందనుకుంటే సోషల్ గ్యాదరింగ్స్ మానేసుకుంటూ జాగ్రత్త వహించండి. మెడికల్ గా ఈ ఎన్డీఏ కూటమి అప్రమత్తంగా ఉంది, జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం.